మన ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ లేఖనం. నీవు నడుచున్నప్పుడు నీ యొక్క అడుగు ఇరుకున పడదు. అవును, ప్రభుని యేసుక్రీస్తులో నువ్వు నడవగలిగితే, ప్రభుని యేసుక్రీస్తు మార్గమును నువ్వు అనుసరించగలిగితే, ఆయన మాటలకు నువ్వు లోబడగలిగినట్లయితే ఖచ్చితంగా నీ అడుగులు ఇరుకులో పడవు. ఎప్పుడైతే మనం లోకపక్షంగా ఏకపక్షంగా లోకములో మనం నడుస్తామో అట్టి మన అడుగులన్నీ కూడా మరి లోకములో ఇరుకున పడిపోతాం. నీకు లోకంలో విశాలత కనిపించదు. నీ యొక్క మార్గములన్నిటికీ కూడా బంధకాలతో నింపబడి ఉంటుంది. నీ అడుగులకు ఒక బంధం లోకంలో ఏర్పడుతుంది తప్ప ప్రభుని యేసుక్రీస్తు యొక్క మార్గము విశాలమైనటువంటి మార్గం. ఆయన మాటలకు లోబడిన నాడు, ఆయన వాక్యమునకు లోబడిన నాడు, ఆయన వాక్యమును నీ హృదయంలోనికి ఎత్తుకున్న నాడు, ఆయన ఆజ్ఞలకు నువ్వు కట్టుబడిన నాడు, ఆయన కట్టడలకు నువ్వు తలయొగ్గిన నాడు ఖచ్చితంగా నీ అడుగులు ఇరుకులో పడవు. విశాలమైన మార్గములో దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మాత్రమే దయచేయగలడు. మరి అలా ఉన్నామా? మరి విశాలమైనటువంటి ప్రభువులో మనం కలగాలి అనుకున్నట్లు అందరం కూడా తలలో వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా మేము అనేక బంధకములతో, అనేకమైన శ్రమలతో, ఈ లోకంలో అనేక మంది నాయన నిన్ను నమ్మిన బిడ్డలు ఇరుకున పడిపోతున్నారు. ప్రభా, వారి మార్గంలో నుండి తప్పించి విశాలమైనటువంటి నీ నీతి మార్గంలోనికి యథార్థమైన ప్రవర్తనలోకి నడిపించమని బ్రతిమలాడుకుంటాను. ప్రభా, నీ ప్రియ బిడ్డలను మీ చేతులకే అప్పగించుకోండి. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకోండి. క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.